ఈ రోజు ఓటుకు నోటప్పుడు అక్కడ ఏదైతుందో జరగక ముందే హోమ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ హరిహరాదులు కూడా చంద్రబాబును కూడా రక్షించలేరని చెప్పి ఓటుకు నోటు కేసులో. అవును, ఎవరు ఫోన్ ట్యాపింగ్ అయింది కదా, అది నువ్వు కొనడానికి పోయింది, నువ్వు అమ్మడానికి ఏదైతుందో రెడీ ఉన్నావు కోసము ఫోన్ యూజ్ చేయదు కదా, టెర్రరిస్ట్ దాని మీద చేయాలి కదా, ఇతర దేశాల్లో చేయాలి కదా. రైట్, ఓకే. సంతోష్ అని ఒక ఏఐసి మన బీజేపీ జనసేన చూడండి, కెప్టెన్ రోహిత్ రెడ్డి దాంట్లో ఒక ఫామ్ హౌస్ లో ఒక స్వాములది ట్యాపెన్ చూడండి, అది ఎవరు రిలీజ్ చేసిందండి? రోహిత్ రెడ్డి. అది బహిరంగంగా నీ ప్రగతి భవన్ లో నేషనల్ లోకల్ మీడియా నుంచి 100 మందిని పిలిచేది అవుతుందో అక్కడ మొత్తము అల్పాహారాలు, స్వీట్లు, పుల్లారెడ్డి స్వీట్లు పెట్టేది కారాలు పెట్టి 2 గంటలు ఏదైతుందో సిడీని డిస్ప్లే చేసి ఆ 1 అవర్ హాఫ్ అన్ అవర్ చేసి దేశంలో ఉన్న అందరూ ముఖ్యమంత్రులకు, అందరూ హైకోర్టు చీఫ్ జస్టిస్లకు, సుప్రీంకోర్టు నువ్వు పంపినావు కదా, అది వినిపించావు కదా. అది పోలీస్ చేసే పని ఏంటంటే దాన్ని నువ్వు ఏదైతుందో నువ్వు ఎట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ లో రిలీజ్ చేసినావు? ఫోన్ ట్యాపింగే కదా, అక్కడ ఎమ్మెల్యేలు కొరువుల కేసు కదా. దానికి అసలు దేశ భద్రతకి ఉన్న సంబంధం ఉందా? దేనికోసం యూజ్ చేయాలన్నది టెలిగ్రాఫ్ చట్టము. అంటే నువ్వు ట్యాప్ చేస్తేనే కదా, ట్యాప్ చేసిండు. బ్రీఫ్ ఎవరు ఇవ్వాలి? పోలీస్ అధికారి ఇవ్వాలి. ఒక ముఖ్యమంత్రి గారు పెట్టించావు, అది ఇచ్చి నువ్వు ఎట్లా పంపుతావు? ఒక ముఖ్యమంత్రి హోదాలో అన్ని ముఖ్యమంత్రులకు, అన్ని హైకోర్టు, అన్ని రాష్ట్రాల్లో ఉండే హైకోర్టులకు పంపిడు. దాని మీద కోర్టు అంటే ఆఫ్ ద రికార్డు చెప్పి ఈయనకేమన్నా సిగ్గులుగా ముఖ్యమంత్రి మాకు జడ్జిలకు ఎందుకు పంపిండు? మాకేం సంబంధం? ఇది ఆర్టికల్స్ వచ్చినాయి అప్పుడు నేషనల్ లోకల్ పేపర్లలో, నేషనల్ మ్యాగజైన్లలో వచ్చినాయి, నేషనల్ పేపర్లో వచ్చినాయి. అంటే ఇది అంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నానంటే కదా ముఖ్యమంత్రి. ఇది జరిగిన సంఘటన, ఆ సంఘటన ఇది కాళేశ్వరమే కదా.